రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏదైతే వ్యవసాయం సీజన్ స్టార్ట్ అయింది. ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతులు అల్లాడిపోతున్నారు. యూరియా దొరక్క. రెండు ప్రభుత్వాలు యాప్లు ప్రవేశపెట్టడం, ఆ యాప్లు ఎలా పనిచేస్తాయో సరైన అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు ఫెయిల్ అవ్వటం, ఆ యాప్ల్లో బుక్ చేసుకున్నా కానీ అక్కడ లోడ్ లేకపోవటం, అవి దళారుల వ్యవస్థ మధ్యలోకి చొచ్చుకు రావటం, ఇవన్నీ కలిసి యూరియా రైతులకి సకాలంలో అందకపోవటం. సో ఇప్పుడు నిజంగా అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రెండు ప్రభుత్వాలకు ఉంది. ఇది నిజంగా వార్నింగ్ బెల్స్ లాంటివి. మనం ఒకసారి హిస్టరీలో చూసుకుంటే 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు చాలా ఆనందంగా ఎరువుల విషయంలో కానివ్వండి, పంట అమ్ముకున్న విషయంలో కానివ్వండి, హ్యాపీగా ఫీల్ అయిన ఒక స్వర్ణయుగాన్ని చూడటం మాత్రం నిజం. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆయన ఎక్కువగా హైటెక్ సిటీ మీద, ఈ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయటం ద్వారా రైతుకు దూరం అయిపోయాడు. బేసిక్గా ఈ తెలుగు రాష్ట్రాల్లో మనకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ హైదరాబాద్ లాంటి స్టేట్ ఉన్నా కానీ ఇక్కడ ఓటింగ్ అంతా కూడా విలేజ్ ఓటింగ్. మనకున్నటువంటి నియోజకవర్గాల సంఖ్య గణనీయమైన సంఖ్యలో ఉంటాయి. 2023లో రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడంటే భీభత్సమైన మెజార్టీలు వచ్చాయి తెలంగాణ కోర్ ఏరియాస్ నుంచి, గ్రామ ప్రాంతాల నుంచి. సో అలాంటి చోట ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే, గడిచిన సంవత్సర కాలం నుంచి లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి కూడా రేవంత్ రెడ్డి యొక్క ఆయన ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది దారుణంగా దిగజారిపోయింది. ఇది నమ్మలేనటువంటి నిజం. దానికి ముఖ్య కారణాల్లో ఒకటి యూరియా. ఏదైతే యూరియా నిల్వలు సరిపడా లేకపోవటం, దాన్ని కరెక్ట్గా ప్రభుత్వం ప్రజలకు అందించలేకపోవటం ఆ ఫెయిల్యూర్లో రీజన్గా చెప్పుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా 2024 నుంచి అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో రైతులు వెంట చూస్తున్నది చాలా తక్కువ అనిపిస్తుంది. ఏదో ఆర్భాటంగా 2-3 మీటింగ్స్ పెట్టి రైతు బాట అది ఇది అని చెప్పినా కానీ వాస్తవ దూరంగా ఉంది ఈ చర్యలు. దీనివల్ల ప్రభుత్వాలకి నష్టమే తప్ప లాభం జరిగేటువంటి అవకాశం లేదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, మీరు కేసీఆర్ని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ మీరు ఒకసారి ఆలోచిస్తే కేసీఆర్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా కూడా తెలంగాణ గ్రామీణం మీద ఉంటుంది. ఆయన హైదరాబాద్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంతా కూడా కంప్లీట్గా కేటీఆర్ హ్యాండ్ ఓవర్ చేసి ఆయన ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కువ మెజారిటీ సీట్లు గెలుచుకునేటువంటి దృక్పథంతోనే ఆయన పనిచేసేవాడు. అంటే వాటర్ ఇవ్వటం కానివ్వండి, వాటర్ రీసోర్సెస్ కలిగించడం కానివ్వండి, యూరియా ఇవ్వటం కానివ్వండి, ఏదైతే రైతు భరోసా ఇవ్వటం కానివ్వండి. సో ఇవంతా కూడా ఫార్మర్ సెంట్రిక్గా ఆయన పాలిటిక్స్ ఉండేవి. సో ఏంటంటే ఇప్పుడు ఈ రోజున ప్రతి ఒక్క రైతు కూడా కేసీఆర్ని ఇంటర్నల్గా తలుచుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే అతను హార్డ్ కోడ్ కాంగ్రెస్ లీడర్ అయినా కానీ కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది, కేసీఆర్ టైంలో బాగుంది అనేటువంటి ఒక మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అవటానికి ఈ ప్రభుత్వాలు కూడా ఒక అవకాశం కల్పిస్తున్నాయి. ఇది ఈరోజు మనకి చిన్న మౌత్ టాక్ కనిపించినా కానీ అది రేపొద్దున ఒక ఉప్పెన్లాగా మారేటువంటి అవకాశం ఉంది. ఇది నిజంగా గవర్నమెంట్కి వార్నింగ్ బెల్సే. ఎందుకంటే మీకు రావాల్సిన ఓటింగ్ అంతా కూడా మీ నియోజకవర్గాలంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. గ్రామీణ ప్రజలు మీరు అక్కున చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో నేలబెట్టి సాము చేసినట్టుగా అధికారంలో ఉన్నప్పుడు అంతా అందంగానే ఉంటుంది, అధికారం మారినప్పుడు మళ్ళీ ఎక్కడ మొదలుపెట్టామంటే జీరో నుంచి స్టార్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే రకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. అంటే ఇది కొన్ని పత్రికలు రాసినా రాయకపోయినా, కొన్ని పత్రికలు చెప్పినా చెప్పకపోయినా కానీ అది నిజం. రైతులు కొంచెం దయనీయమైనటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. మద్దతు ధర లేకపోవడం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కలిగిస్తుంది. అంటే ప్రచారం చేస్తున్నట్టుగా పరిశ్రమలు వస్తున్నాయని, ఉద్యోగాలు వస్తున్నాయని, 34 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అంటే ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తుంది. కానీ దానికి కొంత సమయం పడుతుంది. రియాలిటీ ఏంటి, ఎన్ని పరిశ్రమలు గౌండింగ్ అయ్యాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఇవి కేవలం కాగితాల మీద లెక్కలేనా, కాకి లెక్కలేనా
నిజమా కాదా అని తెలియడానికి కొంత సమయం పడుతుంది. బట్ ఇవైతే గనక ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ చూయించేటువంటి అవకాశం ఉంది. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే అప్పుడు ఈ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, ఏదైతే ఆ రాళ్లపైన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకోవటం, మీ పొలం మీది కాదు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు అనేటువంటి ఒక ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపంలో చంద్రబాబు నాయుడికి అపరిమితమైనటువంటి అధికారాన్ని కట్టబెట్టింది గ్రామీణ ప్రాంతం నుంచి కూడా. సాధారణంగా చంద్రబాబు నాయుడికి గ్రామీణ ప్రాంతంలో పట్టు తక్కువ. ఎందుకంటే ఆ ఓటింగ్ అంతా కూడా మాస్ ఓటింగ్. కాంగ్రెస్కు ఉండేది అప్పట్లో, అది వైసీపీ పార్టీ తరపున ర్యాలీ అయింది. చంద్రబాబు నాయుడు కూడా పెద్దగా ఫోకస్ చేయలేదు రైతుల పట్ల, అంటే రైతు యాక్చువల్ ప్రాబ్లమ్స్ పట్ల. ఒక మద్దతు ధర ఇప్పించడంలో కానివ్వండి, ఒక యూరియా విషయంలో కానివ్వండి, ఒక రైతు సెంట్రిక్గా. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అయినా కానీ అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిందే, దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంతకు మించి నేను ఇది చేశాను రైతుకి అనేది చెప్పుకునే స్కీమ్ అంటూ ఏం లేదు. అంటే అది మద్దతు ధర కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఫెసిలిటీస్ని కల్పించడంలో కావచ్చు. బట్ రైతులైతే మాత్రం ఎక్స్ట్రీమ్గా అందుకుంది మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లోనే. అంతో ఇంతో కొంత చేసింది జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇప్పటికి కూడా గ్రామీణంలో జగన్మోహన్ రెడ్డికి ఓట్ బ్యాంక్ స్థిరంగానే ఉంది, స్ట్రాంగ్గానే ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి యొక్క బలం, విలేజెస్లో ఆయన పట్టుందని. అదే స్థాయిలో కేసీఆర్కి ఉంది. ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు పెద్దగా లెక్కలోకి తీసుకున్నట్టు మనకు కనిపించట్లేదు. దీని ఇంపాక్ట్ అయితే మాత్రం రాబోయే ఎలక్షన్స్లో గట్టిగానే ఉండబోతుంది. ఎందుకంటే ఎన్ని సిటీలో నియోజకవర్గాలు చూసుకున్నా మనకు గ్రామీణంలో ఉన్న నియోజకవర్గాల కంటే తక్కువగానే ఉంటాయి. ఇక్కడ ఎటుగుడి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఉన్నా కానీ సో రైతు సెంట్రిక్గా పాలిటిక్స్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ప్రస్తుతానికైతే కనుక ఈ రైతుల బాధ వ్యధ పట్టించుకునే నాదుడే లేరు. ఒకవైపు ఓటీపీలు రావు, అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది. ఒకవైపు వేలిముద్రలు మ్యాచ్ అవ్వవు. సో రోజుల తరబడి ఈ రైతు భరోసా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు రైతులు. ఆ బుకింగ్ కోసమే గంటలు గంటలు నిరీక్షిస్తున్నారు. ఈ కౌలు రైతుల పరిస్థితి అయితే దయనీయంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర యాక్చువల్ డాక్యుమెంట్స్ ఉండదు, వాళ్ళు దే ఆర్ నాట్ ద కంప్లీట్ ఓనర్స్. సో ఇదంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కంపేర్ చేసుకుంటారు ఇలాంటి సిచ్యువేషన్స్లో. అప్పుడు బాగుంది, అప్పుడు ఆ పాత గవర్నమెంట్లో బాగుంది, ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఏమి లేవు, ఈ యాప్ గందరగోళం ఏం లేదు, మనకి చక్కగా వచ్చేది యూరియా వచ్చేది, నీళ్ళు వచ్చేవి అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్ అయితే జనాల్లో సంవత్సర కాలం నుంచి బాగా బలంగా జరుగుతుంది తెలంగాణలో. మరి ఎలా ఈ అసంతృప్తిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకుంటుందనేది ఇంపార్టెంట్ పాయింట్. బట్ ఒకటి మాత్రం నిజం, ఐఎమ్ డ్యామ్ షూర్ తెలంగాణ రైతాంగంలో మాత్రం కేసీఆర్ మీద పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ అయినాయి. క్రియేట్ అవ్వటం కాదు, క్రియేట్ అయినాయి. మరి అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది, అది ఓట్ రూపంలో ఎంతవరకు ర్యాలీ అవుతుంది, కన్వర్ట్ అవుతుంది అనేది మరికొద్ది కాలంలో తెలిసిపోతుంది. ఎప్పుడైతే ప్రభుత్వం 1 year గవర్నమెంట్కి వచ్చిందో ఆటోమేటిక్గా మనకు ఆ రిఫ్లెక్షన్స్, ఆ ప్రకంపనలు మనకి లైవ్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు దాకా ఆఫ్ ద కెమెరా ఉన్నా ఇక ఆన్ కెమెరాకి వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. సో అదే సిచ్యువేషన్ ఇప్పుడు ఏపీలో కూడా కనిపిస్తుంది. పెద్ద పెద్ద క్యూల్లో నుంచోవటం, బ్లాక్ మార్కెట్ ఉంటుంది. ఎక్కువ మంది రైతులు అప్లై చేసుకున్నా కానీ అది ప్రాపర్ టైంలోకి రాకపోవటం, ముందు ప్రాసెస్ తోటి జనాలు విసిగిపోవటం, ఇదంతా కూడా ఇప్పుడు మనకు చాలా చిన్న వ్యవహారంగా కనిపించినా కానీ రేపు ఓటు రూపంలో కన్వర్ట్ అయ్యేటప్పుడు దానికి దెబ్బ గట్టిగానే ఉంటుంది. కానీ ఇప్పుడైనా వీళ్ళు గుర్తుంచుకోవాలి, ఎందుకంటే రైతు ఓటు బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళు పార్టీల అధికారంలోకి రావాలంటే. ఈ పరిశ్రమలు ఎంతన్నా ఏదైతే ఈ మున్సిపల్, అదేవిధంగా ఈ కోర్ డిస్ట్రిక్ట్స్లో ఆటోమేటిక్గా ఈ డెవలప్మెంట్ చూసి ఓటేస్తారు, ఏ ఓటు వేసినా కానీ. బట్ గ్రామీణాల్లో ఓట్లు తెచ్చుకోవాలంటే మీరు రైతులతో నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. లేదు కాదు మీరు నిలబడడం అంటే ఇక ఫలితాల్లో వచ్చిన రోజు మళ్ళీ ఎందుకు ఓడిపోయాం అనేటువంటి ఈవీఎంల మీద నెట్టేసుకోవడానికి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. మర్చిపోకుండా అంటే మీరు అభిప్రాయాన్ని తెలియజేయండి. నిజంగానే ఈ యాప్లు వచ్చిన తర్వాత రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
చాలా కష్టపడుతున్నారు యూరియా తీసుకోవడం కోసం. దీన్ని మీరు సమర్థిస్తారా? పాత విధానాన్ని తీసుకురమ్మంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.